ఇండియన్ మిర్చి అంటే ఇంటర్నేషనల్గా చాలా ఘాటు, చాలా హాట్ కూడా. ఆ ఎగుమతుల్లో టాప్గా ఉండేది ఆంధ్ర గుంటూరు మిర్చినే. అయితే అలాంటి మిరప ఇప్పుడు తిరస్కరణకు గురవుతుండడం చర్చనీయాంశం అవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో కంటైనర్లు వెనక్కి వచ్చేస్తున్నాయి. మరి ఎందుకు? మన మిర్చికి ఏమైంది ఇప్పుడు? ఎందుకు వాపసు వస్తోంది? ఇంటికొచ్చేస్తున్న ఇండియన్ మిర్చి. అప్పుడు చైనా, ఇప్పుడు శ్రీలంక. భారత్ పంపిన మిరపకు తిరస్కరణ. ఘాటు తగ్గిందా, నాణ్యత తగ్గిందా? ఇండియా నుంచి ఎగుమతయ్యే మిర్చి గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇటీవల మన దేశం నుంచి ఎగుమతైన మిర్చిని శ్రీలంక తిరస్కరించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఏడాది జూన్లో 3 కంటైనర్లను చైనా తిరస్కరించగా ఇప్పుడు శ్రీలంక పదుల సంఖ్యలో కంటైనర్లను వెనక్కు పంపాలని నిర్ణయించింది. దీంతో మన మిర్చికి ఏమైందనే చర్చ జోరందుకుంది. మిర్చి ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ది మొదటి స్థానం. ఏటా వేల కోట్ల రూపాయల విలువ చేసే మిర్చి గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతి అవుతుంది. అయితే ఈ ఏడాది జులై నుంచి శ్రీలంకకు పంపిన సరుకులో భారీగా తిరస్కరణకు గురైంది. పదుల సంఖ్యలో కంటైనర్లను ఆ దేశం తిరస్కరించింది. అయితే స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ నిబంధనలను శ్రీలంక కఠినంగా అమలు చేస్తుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఏపీ నుంచి చెన్నై పోర్టు ద్వారా శ్రీలంక వెళ్లిన కంటైనర్లలో మిర్చి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిన ఎస్ఎల్ఎస్ఐ అధికారులు మిరపలో అఫ్లోటాక్సిన్ తో పాటు తేమ పరిమితికి మించి ఉన్నట్లు తేల్చారు. సరుకును వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతి వ్యాపారులకు నోటీసులిచ్చారు. మిర్చిలో తేమ శాతం కారణంగా ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. దీనిపై కొందరు ఎగుమతి వ్యాపారులు శ్రీలంక వెళ్లి అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ప్రజారోగ్యం దృష్ట్యా సరుకులో నాణ్యత తప్పనిసరని వారు తేల్చి చెబుతున్నారు. అందుకే ఒక్కో విడతలో 3-4 కంటైనర్లు తిరస్కరణకు గురవుతున్నాయి. నెలన్నర గ్యాప్ లో పదుల సంఖ్యలో కంటైనర్లు వెనక్కు వచ్చాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరుకును ఎగుమతి చేయడం ఒకెత్తైతే దాన్ని వెనక్కి తెచ్చుకోవడం వ్యాపారులకు మరింత భారంగా మారింది. అక్కడికి సరుకు వెళ్లాక ల్యాబ్ రిపోర్టు రావడానికి 2 వారాల సమయం పడుతుంది. తిరస్కరణకు గురైన సరుకును వెనక్కి తీస్తే దిగుమతి సుంకాలు వేస్తున్నారు ఇక్కడి అధికారులు. సుంకాలు కట్టి వెనక్కి తెచ్చినా అప్పటికే సరుకు పూర్తిగా పాడైపోయి పారబోయాల్సి వస్తుందని వ్యాపారులు వాపోతున్న పరిస్థితి. వ్యవసాయం చేయట్లేదు, మేమే పండించట్లేదు ఎక్స్పోర్టర్గా. మేము మార్కెట్లో దొరికే వివిధ లాట్లు తీసుకుని వచ్చి అవి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. దాంట్లో డెస్టినేషన్ ఇప్పుడు చైనా ఉంది, వాటి పెస్టిసైడ్ పారామీటర్స్ కంపల్సరీ కాదు కాబట్టి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సడన్గా వాడు చెక్ చేసి మేము ఏం చేస్తాం? వాడు కంపల్సరీ చేసి అది పాస్ అయితేనే ఎక్స్పోర్ట్ చేయమని కండిషన్ పెడితే మేము ముందే జాగ్రత్త తీసుకుంటాం. కానీ అట్లా జాగ్రత్త తీసుకుంటే మన రైతులు పండించిన ఏ పంట కూడా ఎగుమతి కాదు. మిర్చి సాగు సమయంలో అధికంగా పురుగుల మందు వాడడం, కోత అనంతరం యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మిర్చి నాణ్యత తగ్గుతున్నట్టు ఎక్స్పోర్ట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో యూరప్, అమెరికా మాత్రమే మిర్చి విషయంలో కఠిన నిబంధనలు విధించేవని ఇప్పుడు ఇండియా చుట్టుపక్కల దేశాలు సైతం ఆ జాబితాలో చేరాయి. అందుకే ఈ విషయంలో రైతులకు అధికారులు పూర్తి అవగాహన కల్పించాలని కోరుతున్నారు. మేజర్గా వచ్చేసరికి రైతు దగ్గరే వస్తుందండి. ఎందుకంటే రైతు తెచ్చేసరికి ఏంటంటే రేటు అందుబాటులో ఉన్నప్పుడు ఏంటంటే రేటు పడిపోయిద్ది అనే ఉద్దేశంతో ఇవాళ రేటు ఎక్కువ ఉంది, గిట్టుబాటు ధర లభిస్తుంది అన్నప్పుడు ఏంటంటే రైతు ఏంటంటే పూర్తిగా దాన్ని ఎండబెట్టకుండానే తీసుకొని అడావుడికి వచ్చి మార్కెట్కి తీసుకొస్తున్నారు. పూర్తిగా ఎండేదాకా ఆగాల. ప్లస్ ఏంటంటే ఆరబెట్టే మెకానిజం, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ చాలా లోపాలు ఉన్నాయండి మన రైతువారి పద్ధతుల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కోసారో అదే నేల మీద ఏదైతే నేలలో పురుగు ముందు అవశేషాలు ఉన్నాయో అదే నేల మీద ఎండబెడుతున్నారు. కింద ఏమి శిల్పాలు కానీ పట్టాలు కానీ వేయట్లేదు. ఈ విషయంలో ఎవరి బాధ్యత ఎంతనేది పక్కన పెడితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన మిర్చికి మరింత చెడ్డ పేరు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రికార్డు స్థాయిలో ఎక్స్పోర్ట్ అయిన మిర్చి ఇక రికార్డు పుస్తకాలకు మాత్రమే పరిమితమవుతుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.